అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు బ్యాక్లాగ్ జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ బ్యాక్లాగ్ జాబ్స్ అనేది ఎవరికి వస్తుంది అంటే దివ్యాంగులకు అర్హత ఏముండాలి, ఆ తర్వాత ఈ బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఎన్ని పడుతున్నాయి, దాంట్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే ఇది దివ్యాంగుల కోసం చాలా అంటే చాలా ముఖ్యమైన జాబ్స్. ఇది ఎంతో మంది మొన్న పేపర్లో కూడా చూశాను. ఒక దివ్యాంగుడు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది, వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి ఆ డబ్బులు సరిపోవట్లేదు, నాకు ఒక ఉద్యోగం కావాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర అర్జీ పెట్టుకున్నాడు. సో అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు ఒక మంచి ఉపయోగపడుతుంది ఇది. సో బ్యాక్లాగ్ జాబ్స్ గురించి తెలుసుకోవడానికి తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎవరైనా ఉంటే దివ్యాంగులకు సంబంధించి. సో ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా నుంచి ఈ బ్యాక్లాగ్ జాబ్స్ అనేది దివ్యాంగుల కోసం విడుదల చేయడం జరిగింది. ఈ బ్యాక్లాగ్ జాబ్స్ అంటే ఏంటి అంటే మనకు ఈ వీళ్ళ కోసం, దివ్యాంగుల కోసం ఒక సపరేట్ అయిన పోస్టులు అనమాట, వీళ్ళకే ఉంటాయి ఇవి కేటాయిస్తారు. ఈ సపరేట్ పోస్టులు అనేది ఒక 26 పోస్టులు అనేది నోటిఫికేషన్ విడుదల చేశారు. 26 పోస్టులో 4 పోస్టులు డిఎస్సి పోస్టులు అనమాట. డిఎస్సి పోస్టులు 4 ఉన్నాయి. ఆ తర్వాత నాన్ డిఎస్సి పోస్టులు ఏమో 22 ఉన్నాయి. మొత్తము 26 పోస్టులు అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఈ నెల అంటే మార్చి నెల 20వ తేదీ వరకు మీరు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మార్చి నెల అంటే ఈ నెల మార్చి 20వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఆన్లైన్లో కంప్యూటర్లో కానీ అప్లై చేసుకునే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. మీరు కేవలం ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఎక్కడ చేసుకోవాలంటే మీరు కడప జిల్లాలోని మనకు దివ్యాంగులది ఒకటి వెల్ఫేర్ ఆఫీస్ అనేది ఉంటుంది అనమాట. ఆ వెల్ఫేర్, డిసబిలిటీ వెల్ఫేర్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్తే అక్కడ మీరు ఆఫ్లైన్ లో ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తో పాటు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ మీరు అంటే సదరం సర్టిఫికేట్ కానివ్వండి, మీ ఆధార్ కార్డు కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఇలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ వాళ్ళు అడిగిన ఫామ్స్ అన్ని మీరు ఆ ఫామ్ తో పాటు నింపి వాళ్ళకి ఇస్తే మీకు ఈ జాబ్స్ అనేది మీకు వస్తాయి. సో అర్హత ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది అయితే ఇంకా దీని గురించి క్లారిటీ, ఏజ్ లిమిట్ అనేది చెప్పలేదు. కాకపోతే 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇక అది 50 సంవత్సరాల వరకు కూడా వస్తుంది. ఎందుకంటే డిఎస్సి పోస్టులు కాబట్టి, టీచర్ పోస్టులు కాబట్టి బాగుంటుంది ఇది. సో ఎవరైనా సరే దివ్యాంగులు కడప జిల్లాలో నుంచి ఉంటే కనుక మీరు వెంటనే వెళ్ళి ఆ ఆఫీస్లో అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇది మంచి అవకాశము. ఇది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచిగా జాబులు రావట్లేదు అనుకుంటే మీకు ఇది అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు మీరు లాస్ట్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ లో మాత్రమే, ఇది ఆన్లైన్ లో అవకాశం అయితే ఉండదు అనమాట. సో వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది. చాలా మంచి విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాకు ఈ పోస్టులు విడుదల చేశారు. మిగతా జిల్లాలో కూడా తొందరలోనే విడుదల అవుతాయి. అది ఎప్పుడు విడుదల అవుతాయి అనేది కూడా మనకు తొందరలోనే ఒక అప్డేట్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ జిల్లా నుంచి, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. సో తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. అలాగే నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ ఛానల్లో చిన్న అప్డేట్స్ ఉంటే కూడా పెడుతూ ఉంటాను. అందులో మీరు చిన్న అప్డేట్ కూడా చూసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో కూడా వెంటనే జాయిన్ అయిపోయింది. అందరికీ నమస్కారం.